చదువుతున్నాను. 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యములోనికి కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, ఈ దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించో అనెను. అందుకు ఆయన, మనుష్యులు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. సైతాన్ వచ్చి శోధిస్తుంటే యేసయ్య సైతాన్ని డైరెక్ట్గా గద్దించచ్చుగా, వాక్యము ద్వారానే సైతానుకు జవాబిచ్చాడు. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయము శిఖరమును ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికు దూకుమో, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. చూసారా, వాక్యం ద్వారా యేసయ్య సమాధానం ఇస్తుంటే సైతాన్ని అంత తెలివిగా యేసుక్రీస్తును వాక్యం ద్వారానే శోధిస్తున్నాడు. మరి బైబిల్లో ఉంది కదా, నీ కాళ్ళకు రాయైనా తగలకుండా దేవుడు తన దూతలను పంపించి కాపాడుతాడని బైబిల్లో ఉంది కదా. కాబట్టి ఈ శిఖరము నుంచి మాంసంగా దూకు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన దూతలను పంపించి నీ పాదాలు రాయలకు తగలకుండా కాపాడుతాడు. దానికి వేసే సమాధానం ఏమిటి? అందుకు యేసు అంటున్నాడు, ప్రభువు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పగా, మరలా అపవాది మిగుల ఎత్తైన కొండ మీదకి ఆయన తీసుకొని పోయి ఈ లోక అన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్మో, ప్రభు అయిన నీ దేవుని మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అంతటా అపవాది ఆయనను విడిచిపెట్టిపోగా, యేసయ్య సైతాను వచ్చి శోధిస్తున్నప్పుడు ఆ శోధన ఎలా జయించాడు చెప్పండి? వాక్యం ద్వారానే. సంగమా, కొన్ని సందర్భాల్లో అనారోగ్యం నిన్ను బహుగా శోధిస్తుంది, ఆర్థిక ఇబ్బందులు నిన్ను బహుగా శోధిస్తాయి, కుటుంబంలో సమస్యలు వస్తాయి, ఉద్యోగంలో సమస్యలు వస్తాయి, సేవా జీవితంలో సమస్యలు వస్తాయి, మానసికంగా ఒత్తిడులు వస్తాయి. అనేక రకాల సమస్యలు నేను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు సైతాను వాటిని తీసుకొచ్చి నీలో అనుమానాన్ని ప్రవేశపెట్టినప్పుడు, గలిబిలిని సృష్టించినప్పుడు, దేవుని మీదే అపనమ్మకాన్ని కలిగించినప్పుడు, సైతాను ఎదుర్కోగలిగిన, సైతాన్ని నువ్వు జయించగలిగిన అద్భుతమైన మార్గం ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకొని ఆ వాక్యాన్నే సైతానుకు ధైర్యంగా చెప్పగలను, సైతానా ఆపత్కాలమున నాకు మొర్ర పెట్టుమని నా దేవుడు నాకు సెలవిచ్చాడు, అప్పుడు నేను ఉత్తరం ఇస్తానని నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు నాకున్న ఆపద
ఖచ్చితంగా తొలగిపోద్ది. ఎందుకని నా ప్రభు నాకు మాట ఇచ్చాడో, ఆపత్కాలమును నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు నన్ను ఘనపరిచెదవు. ఆ ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి నేను నా ప్రభువుకు ప్రార్థన చేస్తా, ఖచ్చితంగా నా దేవుడు జవాబు ఇస్తాడు. ఏదైనా సమస్య తీసుకొచ్చి, అనారోగ్యం తీసుకొచ్చి, సైతాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ, ఒకవేళ ఈ పని అయిపోయింది, ఈ రోగం తగ్గదు, బ్రతకడం సాధ్యం కాదు అని ఒకవేళ సైతాన్ని శోధిస్తున్నాడు అనుకోండి, సాతానా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలుగును అని బైబిల్లో ఉంది. నేను ఆరోగ్యంగా ఉండాలని చెప్పే నా యేసు నా కోసం దెబ్బలు తిన్నాడు. తన వాక్కును పంపించి ఆయన వారిని స్వస్థపరచెను అని బైబిల్లో ఉంది. తన వాక్కు ద్వారా నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. తను పొందిన దెబ్బల ద్వారా ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు. ఎప్పుడైతే వాక్యాన్ని క్రోడీకరించి సైతాన్ యొక్క శోధనను ఎదుర్కొంటావో, సైతాన్ని దగ్గర నుంచి ఏమవుతాడట? అక్కడేముంది? అంతటా అపవాది ఆయనను విడిచిపెట్టిపోతాడు. ఎప్పుడైతే సైతాను యేసుక్రీస్తును విడిచిపెట్టిపోయాడో, ఎవరు వచ్చారో చెప్పండి? అదేముందో చూడండి. సాతాను విడిచిపెట్టిపోగా ఏమిటట? ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవుడు నీ కొరకు నా కొరకు పరిచర్య చేయడానికి దేవదూతలను ఏర్పాటు చేశాడు. ఆ దేవదూతలు వచ్చి మనకు పరిచర్య చేయాలి అని అంటే మనం సైతాను గారిని ఏం చేయాలి? వెళ్ళగొట్టాలి. సైతాను గారిని ఏం చేయాలి? పారద్రోలాలి. ఎలా పారద్రోలగలం? ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా, వాక్యము ద్వారా.